హాయ్, మన ఇండియాలో ప్రీమియం కార్స్ ప్రైజెస్ చాలా తగ్గబోతున్నాయి. ఎగ్జాంపుల్, డిఫెండర్ కాస్ట్ వచ్చేసి 20 నుంచి 30 లక్షలు అయితే తగ్గబోతుంది. డిఫెండర్ అనే కాదు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చెందిన అన్ని బ్రాండ్స్ లైక్ BMW, మెర్సిడెస్, ఆడి, వోక్స్వ్యాగన్, స్కోడా, పోర్షే, లాంబోర్గిని, జీప్, ల్యాండ్ రోవర్ ఇట్లా అన్ని కార్స్ ప్రైజెస్ తగ్గబోతున్నాయి. ఓన్లీ CBU యూనిట్స్కి మాత్రమే, అంటే బయట నుంచి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వాటికి మాత్రమే. వాటిని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ అంటారు. అట్లాంటి వాటి మీద ప్రజెంట్ ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ 110% తీసుకుంటుంది. ప్రజెంట్ ఇండియా అండ్ EU గవర్నమెంట్ మధ్యలో ట్రేడ్ డీల్ జరుగుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ 110% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 40%కే తగ్గుతుంది. ఫ్యూచర్లో ఇంకా 40 నుంచి 10%కి కూడా తగ్గుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం 40%కి అయితే తగ్గిస్తున్నారు. ఇవి ఓన్లీ పెట్రోల్, డీజిల్ కార్స్కి మాత్రమే, EVస్కి అయితే వర్తించదు. ఇది ఇండియాలో తయారయ్యే కార్స్కి వర్తించదు, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునే వాటికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఉందనుకోండి, ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇండియాలో అసెంబ్లింగ్ స్టార్ట్ చేశారు. దాని ప్రైస్ తగ్గిపోయింది. ఇప్పుడు 1.7 CR నుంచి 1.8 CR దగ్గర వస్తుంది. దానికి వర్తించదు. అదే డిఫెండర్ చూసుకుంటే ఇండియాలో తయారు చేయట్లేదు, డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీని మీద వర్తిస్తుంది. అదే మనం మన బడ్జెట్లోకి వచ్చామనుకోండి, ఆక్టివియా RS చాలా మందికి ఇష్టమైన కారు, 50 లక్షల్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది మన ఇండియాలో. ఇది కూడా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే దీని మీద 10 నుంచి 15 లక్షల కాస్ట్ అయితే తగ్గుతుంది. ఆన్ రోడ్ మీకు ఒక 40 లక్షలకి ఆక్టివియా RS అయితే వచ్చేస్తుంది. చాలా మంది ఈ కార్స్ ఇష్టపడుతుంటారు, కొనాలనుకుంటూ ఉంటారు, కానీ కాస్ట్ విపరీతంగా అయితే ఉంటుంది. మెయిన్ ఈ ట్యాక్సెస్ వల్ల మనం ఈ కార్ బయట నుంచి తెప్పించుకోవాలనుకుంటే ఇంకో కార్ గవర్నమెంట్కి కొనియాల్సి వస్తుంది. అంత ట్యాక్స్ మన ఇండియాలో చేయాలి. 110% ట్యాక్స్ నుంచి 40%కి తగ్గించి మంచి పని చేశారు. మీకు ఎలా అనిపించింది ఈ ట్రేడ్ డీల్? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.